ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును, ఆ తరువాత తీర్పు జరుగును. అటువలే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుట కొరకు ఒక్కసారే బలిగా అర్పింపబడెను. ఆయన రెండవ మారు ప్రత్యక్షమగును. ఎందుకనగా తన కొరకు ఎందరైతే ఎదురు చూచుచూ ఉందురో, కనిపెట్టుకుని ఉందురో వారిని రక్షించుట కొరకు పాపము లేకుండా ప్రత్యక్షమగును. ప్రజలారా, ఈ లోకంలోని దేవుడి ప్రజలందరికీ నిరీక్షణ ఒక్కటే. అదేదనగా వారు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నారో, ఏ నిరీక్షణ కొరకైతే ఈ లోకంలో సమస్తమును భరించి ఓర్పుతో సహనముతో కనిపెట్టుచున్నారో, ఏ విశ్వాసములో అయితే అనేక పోరాటములు కలిగినా వారు కలిగి ఉన్న విశ్వాసమును వదలలేదో, ఏ రక్షణ కొరకైతే వారు ఎదురు చూచున్నారో, ఏ రాజ్యము కొరకైతే వారు కనిపెట్టుకొని ఉన్నారో, ఏ రక్షకుని కొరకు వారు ఎదురు చూచూ ఉన్నారో, ఆ పరమదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారిని రక్షించుటకు రెండవసారి ఈ లోకములోనికి రాబోచున్నాడు. ఈసారి మన పాపములు మోయుటకు కాదు, మనల్ని రక్షించుట కొరకు తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళుటకు పాపము లేకుండా పరిశుద్ధునిగా రారాజుగా ప్రభువు రాబోచున్నాడు. ప్రజలారా, ఎందరైతే ప్రభువునందు నిరీక్షణ ఉంచుదురో వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. ఆయన ప్రజలను విడిపించుటకు రక్షించుటకు తనతో పాటు యుగయుగములు తరతరములు తన రాజ్యంలో నివసించుటకు ప్రభువు ఈ లోకమునకు మరలా రాబోచున్నాడు. విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టిన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును. ఈ లోకంలో ప్రభువును నమ్మిన వారు ఈ లోకంలో నుండి ఆయన ద్వారా ఈ లోకమును జయించిన వారిగా విజయవంతులుగా ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడుదురు. ప్రజలారా, ఒక్కటే జీవితము, ఒక్కసారే మనము జన్మించుదుము, ఒక్కసారే మరణించుదుము. అటు తరువాత తీర్పు జరుగును. ప్రభువునందు ఉండు వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి మనము ప్రభువు యొక్క రాకడ ఆలస్యం అవుతుందని మనము విశ్వాసము నుండి తొలగిపోకూడదు. మనము గట్టిగా చేపట్టిన నిరీక్షణ నుండి తొలగిపోయే వారంగా ఉండకూడదు. మనము ఆలస్యము అనుకొనుచున్నట్టు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవరూనూ నశింపవల్లని ఇచ్చయింపక అంతటా అందరూ మారుమనసు పొందవలనని మన ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రజలారా, మనము వివిధమైన పరిస్థితుల వలన, శ్రమల వలన, అలల చేత అటూ ఇటూ కొట్టబడిన వారంగా ఉండక, మనము క్రీస్తు అనే బండపైన మన జీవితమును కట్టుకొని స్థిరమైన విశ్వాసము కలిగి మన దేవుని దినపు రాకడ కొరకు ఓపికతో నిరీక్షించి మన జీవితాలను సరిచేసుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అనేక అబద్ధ బోధలను అనుసరించే వారంగా కాక, అనేక లోకపు క్రియలలో పాపముల్లో పాలిభాగస్థులమయ్యుండి నరక శిక్షకు పాత్రులయ్యే వారంగా కాక, మా ప్రభువు వచ్చినప్పుడు మేము విడిచిపెట్టబడే సంఘములో ఉండక, దేవా, మీరు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో మేము పాత్రులగుటకు, మీరిచ్చే అమూల్యమైన రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండుటకు, అలాగున మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచుటకు, మమ్మను మేము సరిచేసుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.